శ్రీనివాస్ గారు మనకి శ్రేష్టమైన వాక్య భాగాన్ని అందించారు. యాక్చువల్గా మనం 10కి క్లోజ్ చేస్తాం, 10 అయిపోయింది, కానీ కాసేపు చెప్పాలి కాబట్టి కొద్దిసేపు చెప్తాం, కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడే చేపల పులుసు మరుగుతున్నట్టుంది, వాసన వచ్చింది. అది కొంచెం మరిగిన తర్వాత మనం భోజనానికి వెళ్దాం. అప్పుడే బాగోదు కదా, అది అందరికీ అనుకుంటున్నాను, వెనకాల కూర్చుని స్మెల్ వస్తుంది. సరే, ఈ రాత్రి మనం నేర్చుకోబోతా ఉన్న 3 విషయాలు. ఈ మధ్య కాలంలో ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీతో ఎవరు మాట్లాడేవారు లేరా? నీ మనసులో ఉన్న భావాలు చెప్పాలని ఆశపడుతున్నావా? అయితే నిమిషానికి ₹1. నిమిషానికి ₹1. ఒక సెకండ్ అనుకుంటాం. ₹1 ఇస్తే నేను నీతో మాట్లాడతా. ఈ డౌన్లోడ్ చేసుకోండి యాప్ని, నాతో కాంటాక్ట్ పెట్టుకోండి అనే మాట. ఆ మాట పెట్టినప్పుడు నేను ఆలోచించిన విధానం ఏంటంటే, లోకంలో ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయాలు, ప్రతిదానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకవేళ భార్య లేకపోతే ఇంకొక ఆవిడ, భర్త లేకపోతే ఇంకొక ఆయన, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంకొకళ్ళు. అలాగే జపాన్లో భార్యలు ఉండరు, రోబోలు ఉంటారంట. భర్తలు ఉండరు, రోబోలు ఉంటారంట. అంటే మనిషి యొక్క బేసిక్ నీడ్స్ని, మౌలికమైన అవసరతలు తీర్చడానికి లోకం చాలా ప్రత్యామ్నాయాలు ఇస్తూ ఉంది. ఆ ప్రత్యామ్నాయాల ముసుగులో, ఆల్టర్నేటివ్స్ ముసుగులో చాలా మంది అవాస్తవాల్లో జీవిస్తూ అదే వాస్తవం అనుకుంటా ఉన్నారు. మంది ఎందుకు తాగుతాం అంటే ఏం చెప్తారు చెప్పండి? కాసేపు బాధలు మర్చిపోదామని. బాధ మర్చిపోవడానికి మంది అయితే ఏ మనిషి కూడా బారికి వెళ్ళాల్సిన పని లేదు, ప్రతి ఇంట్లో బారి పెట్టుకోవచ్చు. ఒకవేళ సంతోషానికి సినిమా అయితే ఇంట్లో ఒక థియేటర్ పెట్టుకోవచ్చు. అలా ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఆల్టర్నేటివ్స్ని ఎంచుకొని వారి జీవితాల్లో వాస్తవానికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు, మనం చదువుకున్న లేఖన భాగంలో, మనిషికి దేవుడు ఇచ్చే శ్రేష్టమైన 3 విషయాలు, వీటిని ఏది కూడా రీప్లేస్ చేయలేదు. ఆ 3 విషయాల్ని క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. 3 విషయాలు. సో ఈ 3 విషయాల్ని ధ్యానం చేసుకునే దానికంటే ముందు బ్రదర్ ఇందాక చెప్తూ యెషయా గ్రంథాన్ని 2గా చెప్పారు. ఏమని చెప్పారు? 1 పాత నిబంధన అని, 2 క్రొత్త నిబంధన అని. 1:39 పాత నిబంధన, 40, 60 అయ్యేమో క్రొత్త నిబంధన అని చెప్పన్నారు కదా. ఇప్పుడు ఈ ప్యాసేజ్ దేంట్లో ఉంది? ఈ అధ్యాయం కొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం, న్యాయం, తీర్పులైతే క్రొత్త నిబంధన అంతా కృప, రెండోది పశ్చాత్తాపం. 2 విషయాలు కనిపెట్టుకున్నప్పుడు మనం ఎక్కడున్నామండి అంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క పశ్చాత్తాపం, దేవుడు మనకు అనుగ్రహించే పశ్చాత్తాపం, ఈ రెండింటిని మనం పొందుకోవాలండి అంటే ఎక్కడికి రావాలా? ఇక్కడికి రావాలి. మనం చదువుకున్న వాక్య భాగం నుంచి మొదటి వచ్చి చదువుదాం. దప్పికొని వారులారా నీళ్ల ఎద్దుకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలి చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వేపచెదురు అనమాట. సో దీనిలో వాస్తవంలోనికి రండి, అవాస్తవాన్ని వదిలిపెట్టి అనమాట. వాస్తవ లోకంలో జీవించే వ్యక్తి దేవుని మీద ఆధారపడతాడు. అవాస్తవంలో జీవించే వ్యక్తి తనకున్నటువంటి వనరుల మీద ఆధారపడతా ఉంటాడు. ఈ దినాన్న చాలా మంది పిల్లలు, చాలా మంది తల్లులు, చాలా మంది పెద్దలు అందరూ కూడా తమ జీవితంలో ఎప్పటికప్పుడు తమ గురించి ఆలోచించుకునే స్థాయి లేకుండా ప్రతి క్షణం కూడా దేంతో ఒక దాంతో టచ్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. క్షణం దొరికితే చాలు సెల్ ఫోన్ ఇలా అనాల్సిందే. అలా అనకపోతే మన మనసులో ఏదో గుబులు పుడతా ఉంటుంది అనమాట. ఎందుకు అలా చేస్తున్నాడు మనిషి అన్నప్పుడు, వారి జీవితాల్లో పాపం యొక్క కాన్సిక్వెన్స్ వల్ల, పర్యవసానం వల్ల తమకు తామే వేరైపోయిన మనిషి తిరిగి మళ్ళా కలుసుకోవడం ఎలాగో చేతగాక మధ్యవర్తిత్వంగా దేని పెట్టుకున్నారు? మొబైల్ పెట్టుకొని ఎక్కువ సమయాన్ని అలా వాళ్ళు గడుపుతా ఉన్నారు. ఒక మనిషి ఒంటరి వాడు లేదా లోన్లీనెస్ అనుభవిస్తున్నాడు అంటే వాళ్ళు కనబడే మొట్టమొదటి గుర్తు ఏంటో తెలుసా అండి? ఎప్పుడు కూడా తలకాయ తీసుకెళ్లి సెల్లో పెడతాడు. రెండో మాట, రాత్రి నిద్ర వచ్చేంత వరకు కూడా కళ్ళ ముందు సెల్ పెట్టుకుని చూస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, లేవగానే సెల్ కావాలి, పక్కన మనిషిన సెల్ కావాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటే ప్రతి మనిషి కూడా వారి జీవితాల్లో వారికి వారే వేరైపోయిన తర్వాత ఆ గ్యాప్ని
ఎవరు ఫిల్ చేస్తారో తెలియక, ఆ వెలితిని ఎవరు తీరుస్తారో తెలియక వాళ్ళు వెతుకుతా ఉన్నారు. ఇక్కడ అన్నమాట, దప్పికునే వాళ్ళారా నీళ్ల యొద్దకు రండి అన్నమాట. మరి ఎక్కడికి వెళ్తున్నారు? దప్పికుంటే నీళ్ళ దగ్గరికి రావాలి కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దప్పికునే వాళ్ళారా నీళ్ల యొద్దకు రండి అన్నమాట. రావలసిన వాస్తవికమైన స్థలానికి కాకుండా అన్ని స్థలాల్లో తిరుగుతా ఉన్నప్పుడు దేవుడి స్థానం పిలుపు ఏంటండి అంటే, నీకు దప్పికైతే రావాల్సింది నా దగ్గరికి అనే మాట. ఇందాక బ్రదర్ మాట్లాడుతూ ఒక స్త్రీ అరగంట పరిచయంలో ఎన్నో సిమ్ కార్డులు మార్చిన ఆవిడ ఏమందంట, ఆవిడ 4:6 వచ్చింది చదువుదాం. యోహాను సువార్త 4:6. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు 6 వచ్చింది కదా, అక్కడ యాకోబు బాగుండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైన. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోకి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అనేమాట. సో దీనిలో ఈ సందర్భం మనందరికీ తెలుసు, కింద బ్రదర్ కూడా చెప్పారు కాబట్టి ఎక్కువసేపు అక్కడ మాట్లాడాను. ఆమె తన జీవితంలో సంతోషం కోసం చాలా వెతుకుతా ఉంది. లోపల ఉన్న వెలితిని తీర్చుకోవడానికి చాలా చోట్ల ట్రై చేస్తా ఉంది. ఎన్నో సిమ్ కార్డులు ట్రై చేసింది, కానీ ఏది కూడా సరిగా మ్యాచ్ కావట్లేదు, సిగ్నల్ రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ మధ్యాహ్నం 12 గంటల సమయానికి బావి దగ్గరికి వెళ్ళింది. బావి దగ్గరికి వెళ్ళిన ఆవిడతో ప్రభు మాట్లాడిన మాట, నీ వాస్తవ జీవితాన్ని ఆయన చెప్పారు. ఏమని చెప్పింది ఆవిడ? ఊళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందండి ఆవిడ? నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీరు చూద్దురుగా రండి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఏం చేసిందో ఆ ఊరోళ్ళకి తెలుసు, ఈయన పొరుగురైన ఈయన కూడా తెలుసు. ఆ ఊరోళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినోడు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పండి, నువ్వేం చేసావు అమ్మానాలి. కానీ వాళ్ళు ఏమన్నారు? వెంటబడి వచ్చారు అంతే. ఆమె ఏం చేసిందో ఆమె జీవితానికి ప్రత్యక్ష సాక్షులు ఆ ఊరోళ్ళే. ఆ తర్వాత ఆమె ఏం చెప్తుంది, నేను చేసినవి మీకు తెలుసు కదా, ఆయన కూడా తెలుసు, ఎలా చెప్తారు రండి అన్నప్పుడు, ఆయన యూదుడు, ఆయన సమరయ ప్రాంతానికి రాకూడదు కానీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట, నీవేంటో నేను చెప్తా విను అనే మాట. ఈ రాత్రి బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది, మన గ్రామస్తులకి మన వాస్తవంగా తెలుసు. ఇక్కడ కూర్చున్న వారందరి యొక్క వాస్తవ జీవితం ఎవరు తెలుసు చెప్పండి? మీ గ్రామస్తులు తెలుసు, అలాగే దేవుడికి తెలుసు, అలాగే మీకు కూడా తెలుసు. కానీ దేవుడు తన దాసులు మరుగుపరిచి లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఇదే మీ జీవితం అయితే ప్రభు అంటా ఉన్నారు, ఆ సమరయ స్త్రీ కంటే గొప్పతనం ఏం కాదు, ఆ సమరయ స్త్రీ కంటే గొప్పతనం ఏం కాదు. సో దేవుడు పిలిచినప్పుడు మనం వినాలి, రమ్మన్నప్పుడు రావాలి, ఆయన దగ్గరకు వచ్చి ఇచ్చింది తీసుకోవాలి. అందుకని బైబిల్ అంటా ఉంది, ఎవరైతే లోపల ఉన్న శూన్యతను నింపుకోవడానికి లేదా దాన్ని సరి చేసుకోవడానికి దేవుడిచ్చే దాని మీద కాకుండా మరి దేని మీద అనుకుంటా ఉన్నారో, అది ఇచ్చేది కేవలం తాత్కాలికమైనది మాత్రమే అనే మాట. తాత్కాలికమైన వాటి కోసం మనిషి పడే ఖర్చు, చేసే ప్రయాస అంత ఇంత కాదు. ఒక ఆవిడ రిసెప్షన్ కోసం నేను చెప్పాను కదా, 1,20,00,000 ఖర్చు పెట్టింది. 1,20,00,000 రిసెప్షన్ కి. ఆమె ఊరేగడానికి రోల్స్ రాయిస్ కారు తెచ్చుకుంది నర్సాపురంలోనే, పక్కూర్లేగా. అది 40 అడుగులు పొడవు ఉంది అది. ఆ తర్వాత ఆమె కారు వెళ్తా ఉంటే ముందు సినిమా పాటలు పెట్టుకుంది, పాస్టర్ గారు అమ్మాయి, వాళ్ళంతా డాన్స్ చేయటం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు కటకటాల పాలైపోయారు. కటకటాల పాలు తెలియదు నాకు, దొరికారు వాళ్ళు. ఇప్పుడు నా ప్రశ్న, దేనికోసమైతే పరితపిస్తూ లేని దాన్ని ఉన్నట్లుగా భ్రమిస్తా ఉన్నారో, ఒక రోజున ఆ వెలితిని అలాగే కలిగి ఉంటారు. ఆ వెలితి అగాధమవుద్దు గాని అది ఎప్పటికీ నింపబడదు అన్నమాట. మొట్టమొదటి మాట బైబిల్ అంటా ఉంది, దప్పికునే వాళ్ళారా నా యొద్దకు రండి అన్నప్పుడు, దేవునికి వేరుగా మనిషికి సంతృప్తి లేదు, దేవునికి వేరుగా మనిషి నెమ్మది పొందలేడు, దేవునికి వేరుగా మనిషి హుందాగా జీవించలేడు, దేవునికి వేరుగా మనిషి సంపాదించుకొచ్చేమో కానీ అనుభవించడానికి వాడికి హక్కు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది, ఆ సమరయ స్త్రీని పిలిచిన ప్రభు ఈ రోజు నన్ను పిలిస్తే, మనల్ని పిలిస్తే మనం ఏమంటాం చెప్పండి? నా బతుకు నీకు తెలుసా అనే మాట. ఇప్పుడు చెప్తాను చూడండి. సో దేవుడు ఆ అమ్మాయితో మాట్లాడిన మాట ఏమని చెప్పాడు? మొట్టమొదటిగా ఆమెకున్న జ్ఞానాన్ని పరిశీలించాడు, ఆమెకున్న సంస్కృతిని పరిశీలించాడు, ఆమెకున్నటువంటి అనుభవం పరిశీలించిన తర్వాత నేరుగా వచ్చి మాట్లాడుతున్న మాట, నా జీవితాల్లో ఉన్న పాపాన్ని దేవుడు తప్ప ఎత్తి చూపగలిగిన వాడు ఎవడు లేడు అనే మాట. రెండో మాట చెప్పమంటారా?
ప్రతి మనిషి కూడా పైకి నవ్వుతా జీవించవచ్చేమో కానీ వారి మనసులో ఉన్న పాపాన్ని బట్టి వారు అనుభవించే వేదన 4 కోణలు తెలుస్తుంది. నీకు నీ కళ్ళకు మాత్రం తెలుస్తుంది. అది ఎప్పటికీ ఎవరికి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఎంత ప్రయాసపడతా ఉంటాడో దాని నుంచి బయటికి రావడానికి బైబిల్ అంటా ఉంది, నా యొద్దకు రండి అనే మాట, నా యొద్దకు రండి అనే మాట. సో దేవుడు పిలిచినప్పుడు స్పందించాలి, పిలిచినప్పుడు ఆ మాటకి స్పందించాలి. స్పందిస్తే మన జీవితం అనేక మంది దీవెనకరంగా మారుతుంది. స్పందించకపోతే ఆ ప్రత్యామ్నాయాల వెలుగులో తాత్కాలికంగా సుఖపడొచ్చేమో కానీ రాబోయే తీర్పు నుంచి, రాబోయే ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆయన అంటాడు, రోగాలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అన్నమాట. ఇక్కడ వాడిన పదాలు చూడండి, భోజనం అన్నారు, ద్రాక్షరసం అన్నారు, పాలు అని చెప్పన్నారు. ఈ 3 విషయాలు చూస్తే ఇవి బతకడానికి మనిషికి కావాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. భోజనం బతకడానికి అవసరమైందే. తర్వాత ద్రాక్షరసం సంతోషించడానికి కారణమవుతుంది, పాలు ఎదగడానికి కారణమవుతాయి. ఈ 3 కూడా మానవుని యొక్క ఎదుగుదలకి, మానవుని యొక్క సంతోషానికి, మానవుని యొక్క జీవానికి ప్రాముఖ్యమైనవి. మళ్ళీ చెప్తాను, ఆహారం అనేది జీవానికి ప్రాముఖ్యమైనది అయితే, ద్రాక్షరసం ఆనందానికి ప్రాముఖ్యమైనది అయితే, మూడోదిగా ఆయన అంటా ఉన్నాడు, ఏమన్నాడు ఆయన, పాలని చెప్పి ఎదగాలి. సో ఎదుగుతా ఉన్నప్పుడు మనం ప్రభు దగ్గరికి వస్తే ఎదుగుతాం. ఈయన అంటున్నాడు, రోకలు లేని వారున్నారా రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకనే ద్రాక్షరసమును పాలను కొనుడి అనే మాట. ఇందాక బ్రదర్ చెప్తే ఏమన్నా చెప్పండి, వాక్యం కోసం ఎంతమంది తెగించారు, బ్రతుకున్నంత వరకు వాక్యం కోసం ఎలా పోరాడారు. బైబిల్ అవసరత లేదు అన్న వాళ్ళు, బైబిల్ తో మా పని లేదన్న వాళ్ళు, రాబోయే దినాల్లో ఇక బైబిల్ ఉండదన్న వాళ్ళు ఏమైపోయారు, చరిత్రహీనులు అయిపోయారు. కానీ ఆ బైబిల్ మాత్రం ఇప్పటికీ బతికే ఉంది, సజీవంగా ఉంది. ఇప్పటికే కాదు, ఆయన రాకడ సమాప్తి అయ్యేంత వరకు కూడా అది అలాగుంటుంది. అలాంటి జీవవాక్యాన్ని ఎవరు త్రోసిపుచ్చినా సరే వారి జీవితాల్లో పొందేది తాత్కాలికమైన సుఖమే కానీ నిజమైన ఆనందం కాదు అనే మాట ఇక్కడ రాయబడిన మాట. ఆనందం ఇచ్చేది ఆయనే, ఎదుగుదల ఇచ్చేది ఆయనే, జీవాన్ని ఇచ్చేది కూడా ఆయనే అన్నమాట. సో జీవప్రదాత అయిన యేసు ప్రభు వారి దగ్గరికి కాకుండా మీరు దేని దగ్గరికి వెళ్ళినా సరే మన జీవితాలు ఏం పొందుకోలేం చెప్పండి, సత్యాన్ని మనం పొందుకోలేము. అందుకంటే ఆయన నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని చెప్పన్నారు. ఆయనే సత్యం, ఆయన ఇచ్చేదే జీవం, ఆయన ఇచ్చేదే సంతోషం. ఆయనకు వేరుగా మానవునికి సంతోషం లేదు అన్నమాట. ప్రియమైన వాళ్ళారా, నిజమైన క్రైస్తవుడు ఆనందపడేది ఆస్తుల్లో కాదు, దేవుని యొక్క వాక్యంలో. నిజమైన క్రైస్తవుడు ఆ ఆస్తులు పెంచుకునేది వాక్యంలోనే కానీ, వాక్య జ్ఞానంలోనే కానీ, భౌతిక సంబంధమైనది కాదు. అందుకే నా బ్రదర్ అంటా ఉన్నారు, వాక్యాన్ని చదవాలి చదవాలి చదవాలి, చదువుతూనే ఉండాలి. దాని ద్వారా వచ్చి జీవం మనల్ని బతికిస్తుంది అన్నమాట. అందుకని చిన్న ప్రశ్న అడిగారు కదా, బైబిల్ ఎంతమంది చదివారని చెప్పి చాలా చేతులు లేచినాయి. మరి ఎందుకు లేచినా తెలియదు, మన లేవలేదు, ఈ రాత్రి లేచిపోయినాయి. మొదటి రోజు ఆ ప్రశ్న అడిగినప్పుడేమో 4 లేపారా, 2 చేతులు లేపారు. మరి టిండల్ రాజు కోపం వచ్చిందా, భయం వేసిందా నాకు తెలియదు. చాలా చేతులు వేసిపోయినాయి, అందరూ చదివేసామని చెప్పి అన్నారు. రాత్రి చదివేశారమ్మ మొత్తం, రాత్రి అయిపోయింది బైబిల్ అంతా. వందనాలు, మీరు చాలా ధన్యులు. నాకు నేర్పించరాదండి చదవటం ఎలాగో. సరే, ఇప్పుడు మొదట వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరికి ఎందుకు రావాలా? 1 జీవం, 2 ఎదుగుదల, 3 సంతోషం. ఈ 3 లోకం ఇవ్వలేనివి. ఎలాగో చూద్దాం, చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? యోహాను సువార్త 1:9, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తూనే ఉంది. చాలు. సో దీనిలో 3 విషయాలు. వెలుగుంది, వెలుగు వచ్చింది, ప్రతి మనిషిని వెలిగిస్తా ఉంది. వెలుగుంది, వెలుగు వచ్చింది, ప్రతి మనిషిని వెలిగించింది. దీని ఇలా మాట్లాడుకోవచ్చు. దేవుడు ఉన్నాడు, ఈ లోకానికి వచ్చాడు, ప్రతి మనిషికి కూడా ఆయన పరిచయమే, ప్రతి మనిషికి కూడా ఆయన పరిచయమే. నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతుంటాను, ఈ మాట చెప్తాను. మీ ఊర్లో యేసు ప్రభు తెలియని వారి పేటకి వెళ్ళి సుబ్బారావు గారు తెలుసంట, ఏమంటారు చెప్పండి? సుబ్బారావు గారు తెలుసా అంటే, యేసు ప్రభు ఎవరు తెలియదు ఆ పేట వాళ్ళకి. ఆ దగ్గరికి వెళ్ళి అడగండి, సుబ్బారావు గారు తెలుసమ్మా అని. ఏమంటారు చెప్పండి వాళ్ళు? ఏమంటారండి? ఏమంటారు సుబ్బారావు గారు అంటే? ఏ సుబ్బారావు అంటారు? మీరంటారు పలానా సుబ్బారావు అని. వాళ్ళంటారు మా తెలియదండి, పక్కపేటలో కనుక్కుండి అంటారు. అయిపోయింది. 2వ ప్రశ్న అయ్యింది, యేసు ప్రభు తెలుసా అని. వాళ్ళు ఏమంటారు? పేడనీళ్ళు తీసుకుని మొగానేస్తారు, బైబిల్ చించి తగిలేస్తారు, మా పేటకు వచ్చారని చెప్పి కేసు పెడతారు. ఎందుకని? సుబ్బారావు పేరు తెలియపోవచ్చు కానీ యేసు ప్రభు పేరు అందరికీ తెలుసు. కానీ మనిషి ఆల్టర్నేటివ్స్ ఎదుర్కొన్నాడు కాబట్టి జీవాన్ని తృణీకరించారు, సంతోషాన్ని తృణీకరించారు,
ఎదుగుదలను తృణీకరించారు, రాను రాను మరుగుజ్జులైపోతా ఉన్నారు. ఎందుకంటే అలాగా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19 వచనాలు చదువుకుందాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తా ఉన్నారు. దుష్కార్యము చేయ ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దకు రాడు. రాడు అని మనం అటలం చేసుకుంటే, రాలేమండి, మాకు తెలియదండి, మీరెవరో మాకు తెలియదు అందరూ, వాడు రాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు పక్షపాతి కాడు. ఇక్కడ పిలిచిన పిలిపని చెప్పండి, దప్పికొనే వాళ్ళారా నా యుద్ధకు రండి అన్నప్పుడు ఇది క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, మనుషుల కోసం చెప్పిన మాట. ప్రతి మనిషి కూడా దప్పిక తీర్చుకోవాల్సిన దేవుని దగ్గర మాత్రమే. సో దేవుని దగ్గర మాత్రమే మన జీవం కొనసాగించగలదు, మన ఆకలి తీర్చగలదు, అలాగే మన సంతోషం కూడా పొందగలం. అలాంటిది ఆయన పిలిచిన పిలుపు దగ్గర ఏమన్నాడు? రండి, రోకలు లేకపోయినను ఏమి ఏకే ద్రాక్షరసమును పాలను కొనండి అని చెప్తా అంటాడు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించండి, మీ ప్రాణం సారవంతమైన దాని యందు సుఖింపనివ్వండి అనే మాట. సో దీనిలో యేసయ్య మొత్తం మాట్లాడుతుంది, వాస్తవానికి దూరంగా జీవితాన్ని కట్టుకోకండి. వాస్తవానికి దూరంగా ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకుంటామో అదొక రోజు నాకు కొప్పు కూలిపోతుంది అన్నమాట. సో మనిషి ఎప్పుడు కూడా అవాస్తవంలో జీవిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు వింటా ఉంటే పట్టింపు అనిపించదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాట అందరికీ తెలుసు, అందరికి వినపడతా ఉంది. ఎవరు అవాస్తవంలో జీవిస్తా ఉంటారో ఈ వాస్తవమైన మాటని స్వీకరించడానికి ఇష్టపడలేరు. అందుకని దేవుని యొక్క మాట వినబడతా ఉంటే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతూ ఉంటే కూర్చుని కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏమనుకుంటారు చెప్పండి, ఇది మనకు కాదులు అనుకుంటుంటారు. దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు అని అన్నాడు. రండి, మీ ఆకలి తీరుస్తాను, రండి మీకు సంతోషాన్ని ఇస్తాను, రండి మీకేమిస్తాను, ఎదుగుదలకి కావాల్సిన జీవాన్ని ఇస్తాను. దేవుడు ఉచితంగా ఇస్తానన్నా సరే రాలేకపోతా ఉన్నారు. రాలేకపోయిన వాడు నష్టపోవడం తప్పదు అనే మాట. అందుకని నిన్న మనం ఒక మాట కూడా చూసుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం మొదట్లో చూసిన విషయాలు మనం చూపిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించును. చాలు. సో దాంట్లో ప్రతి వాని మోకాలు అంటే మన మీటింగ్ లో ఉన్న మీరందరూ కానీ, ఈ మీటింగ్ రాకుండా ఇంటి దగ్గర ఉన్నవాడు కానీ, మాకు యేసు ప్రభు తెలియదు అన్నవాడు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాల్సిందే అనే మాట. ఒక వేదాంత అంటారు, బ్రతుకున్నప్పుడు ఆయన పిలిచిన పిలుపుని విని ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకొని, ఆయన ఇచ్చే సంతోషాన్ని తీసుకొని, ఆయన ఇచ్చేటటువంటి ఆ ఎదుగుదల కనుక పొందగలిగితే వాడి మోకాలు ఇక్కడ వంగుతాయి. ఇక్కడ ఎవరి మోకాలు వంగుద్దో వాడు పరలోకంలో ఉంటాడు, ఇక్కడ వంగని మోకాలు అక్కడ వంగుద్ది, కానీ అక్కడికి వచ్చేది నరకం మాత్రమే. అర్థమవుతుందండి. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. ఖచ్చితంగా ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాల్సిందే అనే మాట మనం వింటే, ఎవరైతే సువార్తను వ్యతిరేకిస్తా ఉన్నారో, ఎవరైతే సువార్తకు చెవులు కోసేసుకుంటా ఉన్నారో, ఎవరైతే సువార్త వినబడకుండా చెవుల్లో సీసం పోసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకుంటారు. ఎంత బాధపడినా సరే వారి జీవితంలో మోకాలు వేగ తప్పదని మాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క పిలుపును తృణీకరించే ఏ వ్యక్తి కూడా నిత్యత్వాన్ని పొందుకోవడం అనేది సాధ్యం కాదు. ఇది మొదటి విషయం. రెండో విషయం దగ్గరకు వచ్చేయండి. 3-4 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3-4 వచనాలు. చెవి యొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిని గాను అతన్ని నియమించి తిని. ఈ రెండు మాటల్లో, ఈ 2 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 5వ వచనం కూడా చదువుతాం. నీ వెరుగని జనములను నీవు పిలిచెదవు, నీ నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవా
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేది చాలు. ఈ 3 విషయాలు చెప్తున్నమాట. మనిషి మరణాన్ని తప్పించుకోవడానికి జీవం దగ్గరికి రాకుండా జీవానికి ఆల్టర్నేటివ్ ఉన్న వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు. మనిషి మరణం తప్పించుకోవాలంటే రావాల్సింది యేసుప్రభు వారి దగ్గరికి మాత్రమే. యేసుప్రభు వారు కాకుండా మరి ఏది కూడా వారికి జీవాన్ని ఇవ్వలేదు అనే మాట. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్తాను. ఒకసారి గతంలో చెప్పిన గుర్తుంది, మరి జ్ఞాపకం చేస్తాను. ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు 4 గంటలు నడిచి వెళ్ళాం. సో వెళ్ళిన తర్వాత చీకటి పడిపోయింది, అక్కడ కరెంట్ ఉండదు. కాళ్ళు నొప్పులు వచ్చి వెళ్ళి ఊరి మధ్యలో కూర్చున్నాను నేను. కూర్చున్న తర్వాత కాసేపటికి ఒక ముసలావిడ, ఆవిడ చేతబడులు చేస్తాట. ఆవిడ పెద్ద కచ్చుకొని వచ్చేసి తన భాష తిడుతుంది. ఏంటి తిడుతుందని అడిగా సావధానంగా. ఆవిడ అంది, మా దేవుడి మీద కూర్చున్నావు లే అంది. మా దేవుడి మీద కూర్చున్నావు లే అంది. ఏడన్నాడమ్మా అన్నాను. ఆయన మా దేవుడు. నిజంగానే నాకు తెలియదు అక్కడ అలా రాయి ఉందని. ఊరు కాబట్టి కొండ ప్రాంతం కాబట్టి కూర్చున్నాను పోయి. వాళ్ళ దేవుడు అని మనకు తెలియదు. వాళ్ళ మనసులో ఎవరు చెప్పండి, వాళ్ళు దేవుడు. కానీ మన మనసులో ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఊరు తరిమేశారు, చెట్ల కింద పడుకున్నాం రాత్రి అంతా, ఇంటూ ఊర్లోకి రానిలేదు, తెల్లవారు వేరే ఊరికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే, మనిషి బ్రతకడానికి దేనొక దాన్ని ఆసరాగా పెట్టుకుంటా ఉన్నారు. కానీ బైబిల్ ఏమంటుంది చెప్పండి, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారన్నమాట. దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు చాలా మంది వినబుద్ధి కాదు. ఎందుకని చెప్పండి, సచ్చినోడు కాబట్టి. సచ్చినోడికి వినబుద్ధి కాదు, బతుకునోడు వింటారన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మీకు వినబుద్ధి కావడం లేదండి అంటే మీరు ఎలా చెప్పండి, సచ్చినోడితో సమానం. సో చచ్చిన వాడికి వినబుద్ధి కాదు, వాడు వినడు. అలాగే బ్రతుకున్న వాడు తప్పకుండా దేవుని మాటలు వింటాడు. వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న అడిగాను, దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు ఒకవేళ మాట్లాడేవాడైతే రాయి మీద కూర్చోగానే ఏమన్నా గెటౌట్ రాసుకెళ్ళాలన్నాను. కానీ మాట్లాడాలి, నాకేం వినపడలేదు. మరి ఆ ఊరు మొత్తం ఏకమైపోయింది, నన్ను తరిమేసింది. ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని దగ్గర మానవాళికి ఏం దొరుకుతుందో తెలియకపోతే మనిషి దేవుడు అనేవాడిని తమ కోసం చేసుకుంటారు, తమ లోపల ఉన్న భయం తీసేసుకొని చేసుకుంటారు, కానీ వాస్తవం మీరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 130 కీర్తన 4వ వచనం 3వ వచనం చదువుకుందాం. 130 కీర్తన 3వ వచనం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకునమాట. దేవుని దగ్గర మానవాడికి దొరికేది క్షమాపణ. ఆ క్షమాపణ రాయవలేదు, ఆ క్షమాపణ చెట్టు ఇవ్వలేదు, ఆ క్షమాపణ ఇంకొకటి ఇవ్వలేదు. బైబిల్ అంటా ఉంది, ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఆయన దేవుడు కాబట్టి అన్నమాట. ఈ మాట జ్ఞాపకం చేస్తాను. క్షమాపణ అన్నప్పుడు అది దేవుడు ఇచ్చేదన్నాం కదా. క్షమాపణ అనే మాటకు ముందు క్షమించేవాడు ఒకడు ఉంటాడు, క్షమించబడాల్సిన ఒకడు ఉంటాడు. క్షమించేవాడేమో గాయపరచబడిన వాడు, క్షమాపణ అడిగేవాడేమో గాయం చేసిన వాడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అన్నారు అనుకోండి, మీరు ఏం చేశారు? దేవుడిని గాయపరిచారు. ఆ ఉద్దేశంతోనే సారీ చెప్తున్నారు దేవుడికి. అలా చెప్తే మంచిది. అలా కాకపోతే మనం చేసే పని మనకు అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తా చూడండి, దేవుని దగ్గరకు వచ్చి ఎవరైనా సరే, ప్రపంచంలో భక్తి చేసే ప్రతి వాడు కూడా 2 చేతులు జోడిస్తాడు, ఆ చెంప ఈ చెంపలు అనుకుంటాడు, లేకపోతే ముద్దు పెట్టుకుంటాడు, లేకపోతే క్షమించని వెళ్ళిపోతారు. క్షమాపణ అనే మాట మీ లోపల నుంచి వస్తుందండి అంటే మీరు ఏం చేశారు చెప్పండి? దేవుని గాయపరిచారు. గాయపరిచిన వాడు మాత్రమే క్షమించమని అడగలడు, గాయపడ్డ వాడు మాత్రమే క్షమించడానికి అర్హుడవుతాడు. అయితే ప్రపంచంలో దేవుళ్ళు అనబడే వాడు చాలా మంది ఉండొచ్చేమో, కానీ నిజమైన దేవుడు ఒకడే, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మాత్రమే మానవ పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తమే. చదవండి ఒకసారి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ చదువుతాం. 53:3. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధి అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనలని వాడు ఉండెను. అతడు తృణీకరింపబడిన నాడు వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తపడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ పొందిన వాని గాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను,
అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అన్నమాట. ఎంత స్పష్టంగా రాసింది చెప్పండి లేఖనం. మన పాపాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు అన్నమాట. క్షమాపణ అడగాలంటే ఎవరు అడగాలి? ఇప్పుడు మనం యేసు ప్రభు వారికి తప్ప మీరు ఎవరి క్షమాపణ అడిగినా సరే ఆ వ్యక్తులు, ఆ వ్యవస్థలు ఎప్పటికీ స్పందించలేవు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తా ఉంది క్షమాపణ అనే పదాలు కూడా రెండు పార్శ్వాల్లో గాయం చేసిన వాడు, గాయపడ్డవాడు ఇద్దరు మాత్రం ఉంటారు. ఈ రెండు పార్టీస్ మధ్యలో మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్. అలాగే దేవుడు నా పాపం కోసం కలవలసిలో ప్రాణం పెట్టాడు. ఇది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నన్ను క్షమించు ప్రభు అన్నాను. నా పాపాలు క్షమించబడ్డాయి. అలాగే ఎవరైతే ఆయన మాట విని ఆయన ఏంది విశ్వాసం ఉంచి తన లోపల ఉన్న పాపాన్ని గుర్తించి విడిచిపెట్టేస్తారో, క్షమించమంటే ఆయన మాత్రమే క్షమించగలడు. ఆయన తప్ప క్షమించడానికి ఎవరికి అర్హత లేదన్నమాట. అదే విధంగా మనం మాట అనుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువాన్ని క్షమించమన్నప్పుడు ఎలా క్షమించాడు ఆయన? ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నప్పుడు ఆఖరి శ్వాస పోయేదానికంటే ముందుగా ఆయన అన్నాడు, వీరేమి చేస్తా ఉన్నారు వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్తా ఉన్నప్పుడు మనం ఏంటో తెలియదు కాదు అని అంటా ఉన్నాడు. ఈ పని చేయడం ద్వారా వారికి వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటో తెలియడం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ పని కొనసాగిస్తున్నారు అనమాట. ఒకసారి కెనడాలో ఒక అబ్బాయి సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. అక్కడ సెల్ ఫోన్ ఫ్రీ, సిమ్ కార్డ్ కాస్ట్లీ అంట. అక్కడ $50 పెడితే సిమ్ కార్డ్ వస్తుందంట, సెల్ ఫోన్ ఫ్రీగా ఇస్తారంట. అది శాంసంగ్ అయినా లేకపోతే దాన్ని ఏమంటారు ఇంకో ఫోన్ అయినా సరే, ఏది ₹1,00,000 ఫోన్ అయినా 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంటుందంట. ఈ 2 సంవత్సరాల కాంట్రాక్ట్ లో మీరు సెల్ ఫోన్ వాడుకోవచ్చు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఆ సెల్ ఫోన్ అమ్మేసుకోవచ్చు, సగం డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కానీ సిమ్ మాత్రం కాస్ట్లీ, ఫోన్ మాత్రం ఫ్రీ. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, లోకంలో ఫ్రీ అన్నాం అనుకోండి, ఎలాగపడతారు చెప్పండి? ఖచ్చితంగా ఎగబడతారు. ఒకవేళ ఆ సిమ్ తీసేసి ఫోన్ అమ్ముకున్నాం అనుకోండి, కేసు పెడతారంట కెనడాలో. సిమ్ తీసేసుకొని ఫోన్ అమ్మేసి కేసు పెడతారంట. కాబట్టి 2 సంవత్సరాల పాటు ఆ ఫోన్ క్యారీ చేయాల్సిందే అన్నమాట. ఎవరైతే పాపాన్ని బేస్ చేసుకొని జీవిస్తా ఉన్నారో ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఏంటో తెలుసా అండి? పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నమాట. మరణం అన్న రావాలి, లేకపోతే నువ్వన్న పోవాలి, ఏదో జరగాలి. జరగకుండా కాంట్రాక్ట్ కుదరదు, కాంట్రాక్ట్ తీసేయబడదు అనమాట. అందుకని పాపం ఎప్పుడు కూడా మరణాన్ని వెంటేసి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాత్రి నా ముందు కూర్చుని మీ అందరూ ప్రశ్న అడుగుతాను. మన జీవితాల్లో అసలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్తానే. ఆధార్ కార్డు మీద లేనింటో చెప్పండి, ఆధార్ కార్డు మీద ఉండదంటో చెప్పండి. సరే ఏముంటుందో చెప్పండి పోనీ? మీ పేరు, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, వెరీ గుడ్, అడ్రస్, ఇంకా గవర్నమెంట్ ముద్ర, ఇంకేముంటుంది చెప్పండి? వెరీ గుడ్. ఇంకా మాకు అంతవరకు గుర్తుందంటారు కదా, ఇంకో నెంబర్ కూడా ఉంటుంది. సరే అది కాసేపు పక్కన పెట్టండి. ఏముంటుంది దాని మీద? ఏమండి? వెరీ గుడ్. ఒకవేళ అది వేసిస్తే ఎలా ఉంటుంది చెప్పండి గవర్నమెంట్ వాళ్ళు? ఎక్స్పైరీ డేట్ అమ్మా, ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ పక్కనే ఎక్స్పైరీ డేట్ కూడా వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించండి ఒకసారి. ఎక్స్పైరీ డేట్ తెలిస్తే మళ్ళీ ఎవడు ఆపలేడు. ఎందుకని? ఏం చేసినా చావం కాబట్టి. కానీ బైబిల్ అంటా ఉంది మరణం ఎప్పుడు ఎవరిని కలుసుకుంటుంది ఎవరికి తెలియదు. అది చిన్నాళ్ళని కలుసుకోవచ్చు, పెద్దాళ్ళని కలుసుకోవచ్చు, వృద్ధుల్ని కలుసుకోవచ్చు, ఉన్న పడాన్న పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని కలుసుకోవచ్చు. అర్థవుతుంది మాట. ఎంతో కాలం పట్టదు. ఒక ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు, 6 నెలలు పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల తర్వాత బజార్కి వెళ్దాం బాగుంది, సరే పద అన్నాడు. తాళం వేసిన తర్వాత కూడా పెట్టుకుంది, నేను నడిచి రాను, బండి తీసుకురాను. రాను, దగ్గర బండి లేదన్నాడు. నేను రానంది. పక్కకి వెళ్ళి కట్టి తెచ్చి 3 దెబ్బలు కూడా చంపేశాడు. 3 దెబ్బలు తలకాయ మీద కొట్టి చచ్చిపోయినా. 3 దెబ్బలే, 3 దెబ్బలు. 3 దెబ్బలకు ముందు వాళ్ళ జీవితం ఏం చెప్పండి? ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సిమ్ కార్డు కొన్న తర్వాత కాంట్రాక్ట్ ఉండాల్సిందే, మార్చడానికి లేదు 2 సంవత్సరాల్లో. ఆమె పెళ్లి చేసుకుంది, సత్యంతగా ఆయన ప్రేమించింది, చచ్చిపోయింది. ఈ రాత్రి ఎవరైతే జీవాన్ని కోరుకొని జీవప్రదాత అయిన యేసు దగ్గరికి రాకుండా మరణం వెంట పరిగెడతా ఉన్నారో వాళ్ళు తప్పకుండా నష్టపోతారన్నమాట. అందుకని పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పారే కానీ పాపం వల్ల వచ్చేది తాత్కాలికమైన సుఖమని చెప్పడం. కానీ లోకం ఏమంటే చెప్పండి? తాత్కాలికమైన సుఖం కావాలంటే పాపాన్ని వెంబడించండి, శాశ్వతమైన జీవం కావాలంటే క్రీస్తు ప్రభువుని వెంబడించండి. ఇప్పుడు చెప్పండి, దేన్ని వెంబడిస్తాం మనం? ఒక చిన్న సంఘటన చెప్తాం, తప్పు అనుకోకండి.
కేజీ అన్నం తినగలరా? కేజీ అన్నం తినలేరా? ఆకలిస్తే తింటారా? పోనీ తింటారా? వెరీ గుడ్, తినలేరు. ఒక కూల్ డ్రింక్ తాగలరా? కూల్ డ్రింక్ తాగుతారా? లీటర్ తాగుతారా? 2 లీటర్లు తాగుతారా? ఒక కూల్ డ్రింక్ 4 కేజీల అన్నంతో సమానం అంటే తెలుసా? ఒక చిన్న సిప్ వేస్తే, చిన్న కూల్ డ్రింక్ తాగితే 4 కేజీల అన్నం తినడం సమానం. ఇప్పుడు తాగండి వెళ్ళి. నిజమే, అన్నం తింటే షుగర్ రాదని కూల్ డ్రింక్ షుగర్ వచ్చేస్తుంది కదా. రెండో మాట, అది చేసే హాని అన్నం చేయదు. అన్నం తింటారా? కూల్ డ్రింక్ తాగుతారా? ఇప్పుడు మీకు అర్థమైందా? రంగురంగులకు కనపడుతుంది, చల్లచల్లకి కనబడుతుంది, గొంతులోకి వచ్చే టకటక వెళ్ళిపోతుంది, కానీ తీసేసేది మీ ప్రాణాన్ని. తెలుసా సంగతి? కానీ మనిషి ఈ సమ్మర్ రాగానే ఎంత తాహతలాడుతూ ఉంటాడో, దప్పికి తీరాలన్నమాట. బైబిల్ అంటా ఉంది, అది తీర్చేది దప్పికి కాదు, అది తీసేది ఆయుష్కాలాన్ని. దప్పికి కాదు అది. అలా చెప్పామనుకోండి, మనల్ని ఏమంటారు చెప్పండి? మా వ్యాపారం చెడగొడతాం ఏంట్రా అంటారు. ఇది వ్యాపారం చెడగొట్టడం కాదు, కానీ వాస్తవికత అది, రైట్? సో నేను చదువుకునేటప్పుడు ఉండేవాడు, టిఫిన్ కి థమ్స్అప్ తాగేవాడు, బ్రేక్ఫాస్ట్ కి, తర్వాత లంచ్ కి ఏమో కోకో కోలా తాగేవాడు, మళ్ళీ సఫర్ కూడా థమ్స్అప్ తాగేవాడు. అంటే ఆడి జీవితం ఇంకేం తినేవాడు కాదు. ఆడు సెకండ్ ఇయర్ అయిపోయే టైంకి ఎముకలని గుల్లబారిపోయింది, ఇలా తోస్తే పడిపోయేవాడు. ఆడికి ఆకలి లేదు, ఇక ఆకలి పోయి చచ్చిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? బహుశా ఎంతో కాలం బతకడు. మనిషి తాత్కాలికమైన సుఖం కోసం మరణాన్ని కౌగిలించుకుంటున్నాడు, కానీ శాశ్వతమైన జీవం కోసం దేవుని పాదాలు పట్టుకోలేకపోతా ఉన్నారు. తాత్కాలికమైన సుఖం కోసం మరణాన్ని పట్టుకుంటున్నారు. అర్థమవుతున్నమాట. ప్రాచీన కాలంలో బైబిల్ని పట్టుకున్న వాళ్ళని ఎలా హింసించేవాడు తెలుసా? చచ్చిన శవానికి బతుకున్న మనిషిని టై చేసేవాడు, కట్టేసేవాడు. చచ్చిన శవాన్ని కట్టేసి ఇద్దరిని రూలు పడేసేవాళ్ళు. ఆ శవం కుళ్ళిపోతా ఉండేది, బతుకున్న వాడికి నెమ్మదిగా కుళ్ళు అంటుకునేది. ఆ పురుగులు వీటి కూడా తింటా ఉండే. అలా తీసుకుని చచ్చిపోయేవాడు ఒకనొక రోజున. ఇది భయంకరమైన శిక్ష. చచ్చిన శవాన్ని పట్టుకుంటే వీడు చేస్తాడు. అలాగే మరణాన్ని కౌగులించుకునే మనిషి దేవుని ప్రేమను మాత్రం తృణీకరిస్తా ఉన్నారు. ఈ రాత్రి బైబిల్ అంటా ఉంది, మీరు కనుక చెవియొగ్గి ఆయన మాట విని ఆయన దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మీరు కౌగులించుకుంది శవాన్ని మాత్రమే. శవాన్ని కౌగులించుకున్న ఏ వ్యక్తి కూడా సంతోషంగా బతకలేడు. చెప్పండి, పెళ్ళైంది అనుకోండి, ఇతన్ని కట్టేశారు. కట్టేసిన తర్వాత అప్పటికి సంతోషంగా ఉన్నారు. కాసేపటికి అమ్మాయి చచ్చిపోయింది. అబ్బాయి వదిలించుకుంటాడా? అలాగే పట్టేసుకుని కూర్చుంటాడు. అమ్మాయిని వదిలించుకుంటాడు, కానీ వదలకుండా కట్టేశారు. ఇప్పుడు ఏమైపోతారు చెప్పండి? ప్రేమించిన అమ్మాయిని, పెళ్లి చేసుకున్న అమ్మాయిని, కానీ కుళ్ళిపోతాడు. వీడు కూడా కుళ్ళు అంటుకుంటది. తర్వాత ఏమైపోతాడు? వారితో కలిసి చావాల్సిందే. చావుకు సిద్ధమైన వాడికి తప్పించుకునే మార్గం ఉండదు. ఎవరు చావును ప్రేమిస్తారో వాళ్ళు పాపాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అలా అమితంగా ప్రేమించేవాడు దేవుని మాట వినలేడు. ఇక్కడ రాయబడిన మాట చెప్పండి, 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల బతుకుతారన్నమాట. అందుకని వినుట వలన విశ్వాసం కలుగుననే మాట. అంత మాత్రమే కాదు, ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. వింటే ఏం జరుగుతుందో చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 34వ వచనం చదువుతారమ్మా? అపోస్తలుల కార్యాల గ్రంథం 13:34. మృతులలో నుండి లేపువాడు, లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన మీకు అనుగ్రహించు చాలు. దావీదునకు అనుగ్రహించిన వరాలు మీకు అనుగ్రహిస్తారు. దేని బట్టి అంటే అక్కడ, కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళుపడనీవని చెప్తున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అనే మాట. సో దీనిలో బైబిల్ చెప్తా అన్నమాట, దావీదు గారు దేవుని మాట విన్నాడు. వినడం మాత్రమే కాదు, తన జీవితంలో అనుభవించడం మాత్రమే కాదు, తప్పిపోవడం మాత్రమే కాదు, తిరిగి క్షమించబడ్డాడు, తిరిగి కట్టబడ్డాడు. కట్టబడిన ఆ వ్యక్తి గురించి రాస్తున్న మాట ఏంటి తెలుసా అండి? దావీదు తన తరానికి సేవ చేశాడు దేవుని సంకల్పం ప్రకారం అనే మాట. ఎవరైతే దేవునికి అప్పగించుకొని తమ జీవితాన్ని సరిచేయమని అడుగుతారో వారి జీవితాన్ని అనేక మందికి
ఆశీర్వాదకరంగా చేయగలడు, అనేక మందిని దీవించే వారికి చేస్తాడు, అనేక మంది జీవితాలు వెలుగు నింపే వారికి చేస్తారు. ఒకవేళ అలాంటి వెలుగు మన జీవితాలు ఉండాలండి అంటే తప్పకుండా దేవుని మాట వినాలి, ఆయన సంకల్పం చొప్పున పనిచేయాలి. ఇప్పుడు చదవండి 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని, నీ వెలుగని జనులను నీ పిలిచెదవు, నీ వెలుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు సేవించిన దేవుడు మన దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, మీరు నా మాట వింటే ఆయన ఎలా చూసి మిమ్మల్ని అలాగే చూస్తాను, నా మాట వినకుండా పారిపోతే ఆయన్ని ఎలాగైతే పక్కన పెట్టేశానో అలాగే పక్కన పెట్టేస్తాను అన్నప్పుడు, సౌలు అభిషేకించబడిన వాడే, సౌలు పిలువబడిన వాడే, కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించిన కారణం చేత ఆయన ఎలా చంపబడడం మనకు తెలుసు. అలాగే ఇందాక అన్నాడు కదా, బ్రదర్ చెప్పారు కదా, సో దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత రోషం కలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని యొక్క ప్రేమను వింటూ కూడా దేవునికి హృదయాల్లో స్థానమైపోతే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు, ఆయన తప్పకుండా పని చేసిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. మీరు మరణాన్ని తప్పించుకుందామని దేనికోసం కౌగిలించుకుంటున్నారు? శవాన్ని కౌగిలించుకుంటా ఉన్నారు. శవాన్ని కౌగిలించుకున్నవాడు వెళ్ళేది చావుకు మాత్రమే. కానీ బైబిల్ ఏమంటుంది? నా మాట వింటే మీరు బతుకుతారు. చదవండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచ్చి చదువుకుందాం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తా ఉన్నాను. చాలు. ఇది 2వ మాట. 1 వాస్తవంలోనికి రండి, 2 జీవంలోనికి రండి. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 6-7 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెనకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనండి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించునన్నమాట. సో దీంతో బైబిల్ అంటా ఉంది, అపరాధ భావం నుంచి క్షమాపణ వైపు రండి అనే మాట. సో ఎవరైతే మొదటగా అవాస్తవంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఉండేది అపరాధ భావం. ఎవరైతే అపరాధ భావంతో జీవిస్తూ ఉంటారో వారికి కావాల్సింది క్షమాపణ. ఆ క్షమాపణ పొందుకోవాలని అంటే రావాల్సింది యేసు ప్రభువు దగ్గరికి మాత్రమే. అందుకు అన్నాడు ఆయన, యెహోవా మీకు దొరుకు కాలమున మీరు వారిని వెతకండి అన్నమాట. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం ఒకసారి చూడండి, మీకు తెలిసిన సందర్భం చెప్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అక్కడ వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు ఏం చెప్పండి? బర్తమయి. అవునా? 10 వచ్చినవా? 10 కాదు. 35 వచ్చిన. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష పడుకుంటూ ఉన్నాడు. జన సమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచువారు వారిని గద్దించిరి. గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయకూర్చున్నావు అని అడగగా వాడు, ప్రభా చూపు పొందకూర్చున్నాను. నేను, యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు నుండి దేవుణ్ణి మహిమపరచుచు ఆయన వెంబడించాను. ప్రజలందరూ చూచి దేవునికి స్తోత్రం చేసిరి. చిన్న మాటలో జ్ఞాపకం చేసుకోండి. వాడు విన్నాడు. ఏమని విన్నాడు? ఎక్కడ విన్నాడు? యేసు ప్రభు అంట ఇలా జరుగుతుంది, ఆయన దగ్గరికి వెళ్తే కళ్ళు వస్తాయి, రోగాలు పోతాయని విన్నాడు. సో వినిన తర్వాత ఒక రోజు అడుక్కుంటా ఉన్నాడు, కళ్ళు లేవు, కాళ్ళ చప్పుడు విన్నాడు. అంటే ఎక్కువ మంది వెళ్తా ఉన్నారు. ఒకరిని పిలిచాడు, బాబు ఏంటి అంతమంది వెళ్తారు అన్నాడు. వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తాడని చెప్పన్నారు. వెంటనే ఏమన్నాడు? దావీదు కుమారుడా కరుణించు అని చెప్పన్నాడు. పక్కన వాళ్ళు ఏమన్నా, నోర్మి ఆయన ఫీల్ అవుతాడు అన్నాడు. ఆడేం చేశాడు చెప్పండి? ఇంకా గట్టిగా వచ్చాడు, ఆయన దొరుకు కాలమందు నోరు తెచ్చి అడిగిన వాడు
స్వస్థపడతాడు. ఈ రాత్రి ఎవరైతే దేవుడు సమీపం ఉన్నారు, వాక్యం స్పష్టంగా వినబడతా ఉంది, మీకు ఇష్టమైతే ఆయన గుడ్డోడా కుంటోడా మోగోడా కాదు, వాడి అంతరంగంలో విశ్వాసం ఉంటే ఆయన ఏమన్నాడు, నీ విశ్వాసం ఎందుకు స్వస్థపరుస్తుందో చెప్పిన అన్నప్పుడు వాడు ఎవరు ఆపిన ఆగలేదు, అరుస్తూనే ఉన్నాడు. అరిచాడు కాబట్టి ఏం పొందుకున్నాడు, ఆయన కళ్ళు పొందుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వాడి జీవితంలో మొట్టమొదటిసారి చూసింది యేసయ్యని. వాడి జీవితంలో మొట్టమొదటిసారి తాకింది ఒక చాలా మంది అయిన వచ్చాము, కానీ కంటితో చూసింది ప్రభువును మాత్రమే. ఎంత ధనుడు అని చెప్పండి, ఎంత ధనుడు ఆయన. అంత మాత్రమే కాదు, చూపు రాగానే పారిపోలా, వెంబడించాడు. మన జీవితాల్లో అడుగుతాం, యేసయ్య నన్ను క్షమించండి, యేసయ్య నా పిల్లలకు ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే బయట తీసుకెళ్ళండి, లేకపోతే ఆస్తులు ఇవ్వండి అంటాం కదా. పొందుకుని ఏం చేస్తాం చెప్పి మర్చిపోతూ ఉంటాం. దేవుడు మన నుంచి ఆశిస్తా ఉంది, ఎవరు పిలుస్తారో వారు పొందుకుంటారు, ఎవరు పొందుకుంటారో వారు వెంబడించాలి. పొందుకున్న ప్రతి వాడు వెంబడించాలి. వెంబడించడం మాత్రమే కాదు, అంతవరకు నమ్మకం ఉండాలి. ఈ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోకపోతే పొందుకుని మర్చిపోలేక జీవిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఆ గుడ్డివాడు మనకిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన దొరికిన కాలంలో మీరు అరవాల్సిందే. ఆ దారిని వెళ్తా ఉన్నాడు, ఇక్కడ రాకపోవచ్చు, వచ్చిన కూడా అక్కడ ఉండకపోవచ్చేమో, కానీ వచ్చిన అవకాశాన్ని ఆయన ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంత సభలో ఇందాక తమ్ముడు చెప్తూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు, పొద్దున యూత్ మీటింగ్ లో 12 మెంబర్స్ ఉన్నారు, 16 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పేశాడు. ఎప్పుడు ఎలా వాక్యం పనిచేస్తో తెలియదు, ఎవరికి పనిచేస్తో తెలియదు, ఎందుకు పనిచేస్తో తెలియదు. అతను ఒక 200-300 కిలోమీటర్లు తెచ్చి నేను వచ్చాను కదండి. సో దేవుడు వ్యర్థంగా ఈ సమయాన్ని పోగొట్టేవాడు కాదు. దేవుడు మన ప్రయాసం చూసి చిచి అనుకునేవాడు కాదు. ఆయన మనం చేసే ప్రయాసని లెక్కించేవాడు దేవుడు. ఆయన వ్యర్థంగా పోయించేవాడు కాదు. దేవుని కోసం ఎవరైతే కష్టపడతారో, దేవుని కోసం ఎవరైతే శ్రమ పడుతుంటారో, వారు చేసే శ్రమను బట్టి అనేక కుటుంబాలు దీవించబడతాయి, అనేక గ్రామాలు దీవించబడతాయి. ఇంక చెప్పాలని నేను దేశాలు దీవించబడతా ఉంటాయి. చాలా పేర్లు చెప్తా వచ్చాడు కదండి. ఆయన చెప్పిన పేర్లలో చాలా పేర్లు మనకి ఏమనిపిస్తాయి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏం చేశారు వాళ్ళు? ఆస్తులు అమ్మేసి వచ్చారు, ఆస్తులు సంపాదించి పెట్టారు, అది మనం అనుభవించడానికి. వాళ్ళ దేశాన్ని వదిలి వచ్చేసారు. వచ్చిన ఏం చేశారు చెప్పండి? క్రీస్తును మాత్రమే ప్రకటించారు, ఆస్తిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, ఆయన మార్గంలో వెళతా ఉన్నప్పుడు కేకలు వేయండి. కేకలు వేస్తే ఆయన ఆగుతాడు, ఆయన వింటాడు, అడుగుతాడు, మీరు చెప్తే ఆయన ఇస్తాడు. ఎంత అద్భుతమైన దృశ్యం అని చెప్పండి. ఆగాడు, వచ్చేమని చెప్పండి, యేసు నీకేం కావాలన్నాడు ఆయన. యేసు ప్రభు ఆయన ఏమన్నాడు? నాకు చూపు కావాలన్నాడు. ఏది కావాలో అది స్పష్టంగా అడిగాడు. ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకోండి, న్యాయబద్ధమైన ప్రతి అక్కర దగ్గర దేవుడు ఎన్నడూ కూడా నో అని చెప్పడు. ఆయన న్యాయబద్ధమైన ప్రతి అవసరం దగ్గర దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అది న్యాయమైనది కాకపోతే గింజుకునేడు ఆయన. అర్థమవుతుందన్నమాట. ఆయన అడగొచ్చేమో, రోజు అడిగే అలవాటు కదా, దాని ధర్మం చేయండి బాబు అని చెప్పి. ఏమాలి బాబు నీకు అడుక్కోలేకపోతారు, కొన్ని డబ్బులు అంటే ఇచ్చేవాడే మనకు తెలియదు, కానీ అడిగింది నాకు కళ్ళు లేవు, నాకు చూపియండి. వాడి యథార్థమని ఒప్పుకుంటా ఉన్నాడు. గుర్తుపెట్టుకుందాం, మన ఆధ్యాత్మిక అవసరత దేవునికి మనకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎవరైతే తమ ఆధ్యాత్మిక అవసరత ప్రభు చెప్పుకుంటారో తప్పకుండా వారు పొందుకుంటారు. ఇప్పుడు రండి ఇక్కడికి. ఆయన ఏమంటారు చదువుకుందాం. నీ విశ్వాసమే నీ స్వస్థపరచెను. తర్వాత మనం చదువుదాం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకండి అనే మాట. రైట్? సో దొరకడం వెదకడం రెండు వేరు పదాలు కదా. దొరకడం వెదకడం. దొరికితే ఎందుకు వెతుకుతాం? మరి ఎందుకని రాస్తారు అలాగా? ఆయన దాక్కున్నాడు, మీరు వెతుక్కోండి, ఇలా ఉండాలి కదా. వచ్చిన అక్కడేమన్నాడు, ఆయన దొరుకు కాలం మీరు వెతకండి అంటే ఇది ఎలా ఉంది తెలుసా అండి? అమ్మ పిల్లలతో ఆటలాడుతున్నప్పుడు అక్కడ నిలబడుతుంది, ఆటలాడుతున్నప్పుడు అది పరిగెత్తుకుంటూ వచ్చి అవుట్ అవుట్ అంటాడు కదా. విన్నారు అది? ఆడే రేపటి పిల్లలతో అలాగా ఆడుకున్నప్పుడు బాగుంటుంది. మన అటు పరిగెత్తలేం కాబట్టి ఆడు అటు పరిగెత్తాడు. ఆడి కళ్ళ ముందు నిలబడి అరే టచ్ చేస్తాడు అనమాట. ఆడే గంతులు వేస్తాడు. ఏమంటాడు? అమ్మను దొరికిపోయి అంటాడు కదా. ఆ చిన్న సందర్భంలో అమ్మ పరిగెట్టలేక, దాక్కోలేక, కానీ ఆ పిల్లడికి ఏం చేయాలనుకుందా తల్లి? సంతోషం చేయాలనుకుంది కదా. ప్రభు అన్నాడు, నేను దొరుకుతా, మీరు ఎతకండి. ఎక్కడున్నాడు ఎతకడానికి? నీ కళ్ళ ముందు ఉంటాడు. దేవుడు అడిగితే వినబడే అంత దూరంలో, తాకితే టచ్ అంత దూరంలో, శ్వాస నీ ముఖానికి తాకినంత దూరంలో ఆయన ఎప్పుడు మన సజీవంగా అందుబాటులో ఉన్నాడు. ఎవరు పిలుస్తారో వారు పొందుకుంటారు. ఎంత అద్భుతమైన మాట అది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి. సమీపంలో ఉన్నప్పుడు వేడుకోవడం ఎందుకు? పక్కనే ఉన్నాడు కదా. రెండు కాంట్రాస్ట్ వర్డ్స్ ఉంటాయి కదా. తర్వాత మాట్లాడండి. ఆయన ఏమంటాడు?
ఎవరెవరికి చెప్తున్నాడు అక్కడ? భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చాలు, ఎంత అద్భుతమైన మాట! జాలి, క్షమ, ఈ రెండు కూడా కేవలం ద్రోహికి మాత్రం అవసరం. ఈ రెండు కేవలం ఎవరైతే తప్పు చేసిన వాడికి మాత్రం అవసరం. ఈ రెండు కూడా శిక్షకు అర్హుడైన వాడికి మాత్రం అవసరం. అయితే బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది, భక్తిహీనుడు ఏం చేయాలంటండి? తన మార్గమును విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులు విడిచిపెట్టాలి. మార్గం ఒకటి, తలంపు ఒకటి కదా. ఒకటి క్రియ, ఒకటి ఆలోచన. చేసే పనులు మానాలా, చేసే ఆలోచన మానాలా? ఈ రెండు మానాలని అంటే వాక్యం లోపల ఉండాలా. రెండు మాని వాక్యం లోపల ఉంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మార్గం నడిపిస్తాడు. అందుకని ఓట కీర్తనలు ఏమంటే చదవండి ఒకసారి, లేదా ఇలా చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 1:20. జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తా ఉంది, గొప్ప సందడి గల స్థలములను ప్రకటన చేస్తున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానం ప్రచురించుచు తెలియజేస్తున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వాళ్ళారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారు ఉండకూడదు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేసి ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు మీరు తిరగండి, ఆలకించండి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలియజేసేదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపుగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాపించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం మీకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనపడకుందును. ఎంత భయంకరమైన మాట ఇది. సో దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంట? అపహాస్యం చేస్తున్నారంట. చాలా మంది అనుకుంటారు నానికి పని లేదు, పిలిచినోడికి పని లేదు, వచ్చినోడు కూడా పని లేదు, ఇలా కూర్చున్న మనకు పని లేదు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాట మన చెవిన పడతా ఉన్నప్పుడు ఎవరు దాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారో, తర్వాత మాట ఏమంటాడు? ఎవరైతే దాన్ని తృణీకరిస్తూ ఉంటారో, ఎవరైతే బుద్ధిహీనంగా జీవిస్తూ ఉంటారో, ప్రభంటా ఉన్నాడు, ఒక రోజు రాబోతా ఉంది, ఆ రోజున మీరు కేకలేస్తారు, సహాయం చేయమని అడుగుతారు, కానీ మీరు జీవితాన్ని పొందుకోలేరు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది, మన జీవితాల్లో గనక అపరాధ భావం నుంచి క్షమాపణ పొందుకోవాలని అంటే ఆయన మాట వినాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి. అది జరిగిన మరుక్షణం మన జీవితాల్లో నెమ్మది పొందుకుంటాం. సో 3 విషయాలు చెప్పారు. ఒకటి, అవాస్తవం నుంచి వాస్తవానికి రండి. రెండో మాట, మరణము నుంచి జీవానికి రండి. మూడో మాట, అపరాధ భావం నుంచి ఆత్మరక్షణ దగ్గరికి రండి. ఆ 3 రకాల పిలుపుల్ని దేవుడు అనాది కాలంగా పిలుస్తా ఉన్నప్పటికీ ఎప్పటికి కూడా మనుషులు అదే కోవలో బతుకుతా ఉన్నారు, ఎప్పటికీ అపహాస్యం చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ తృణీకరిస్తూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన పిలుపుకు వింటే మన క్షేమం, అలా కాకపోతే మనమే నష్టపోతాం. కాబట్టి రాత్రి విన్న ఈ మాటలను బట్టి ఒకసారి పరిశీలన చేసుకుందాం. చాలా ఓపిక కూర్చున్నారు, అందుని బట్టి దేవుని వందనాలు. ఆ 3 మాటలు ఒకసారి ఆలోచిద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన తర్వాత మనం ముగిస్తాం.